ఈ లోకాన్నే ఉండి బతికిపోతాడు. ఈ లోకాన్నే ఉండి బతికిపోతాడు. మనం చంపేసి వాడు బాగుపడిపోతాడు. అందుకే ఇట్లా మాటలు చెప్తా ఉన్నాడు అనమాట, బెదిరిస్తూ ఉన్నాడు అనమాట. బెదిరించి చంపేసేవాడు బాగుపడిపోనిలే, అందరికీ సాగు ఉంటుంది పుట్టిన ప్రతి మనిషికి, అంతమించి వాళ్ళే బతికిపోని, మనం చచ్చిపోతే పోతుందిలే. మనం చంపేస్తామనే కదా వాని దగ్గర ఇది చెప్పించినాడు. వాని దగ్గర చెప్పించింది ఆ మాటే. వాళ్ళకి అంత బ్యాక్గ్రౌండ్ ఉంది, మనం బెదిరించింది చంపేయనీలే, చంపాయని, చచ్చిపోతే పోతుంది. మేము చావడానికే పుట్టినోళ్ళు, వాడు ఈ భూమి మీదనే ఉంటాడు, వాడు ఉండి పని మేము చచ్చిపోతాం. వయసుకి తగిన బుద్ధి లేదు చూడు, ఈ వయసుకి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఆయనకి బుద్ధి ఉంటే ఇట్లా మాట్లాడేవాడా అసలుకు? వాంతో ఏమన్నా మాట్లాడేవాడా అసలు? కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర బుద్ధి లేని మనుషులు బతికిన ఒకటి పోయిన ఒకటి. మంచి వాళ్ళని చంపాలనుకోవడం, వీళ్ళు ఎప్పుడూ కాసుకొనే ఉండాలి చంపడానికి. వీళ్ళు బతికేదే, వీళ్ళ చరిత్ర నేర చరిత్ర. వీళ్ళు చంపడానికే పుట్టింటారు, మనుషుల్ని చంపి తినడానికి. అందుకే చంపి తింటామని భయం పెట్టిస్తున్నాడు వాని దగ్గర చెప్పి. చంపేయండిలే, చంపేస్తే వాడు మహారాజు అయిపోండి. వీడు నా పీ తినేసి జీవితాంతం బతికేస్తాడు, ఇట్లే ఉండిపోతాడు, సావనే సావడు. మళ్ళా మనం చచ్చిపోతే వాడు చావడు. అందరూ చచ్చిపోయి పుట్టే వాళ్ళే, మేము చచ్చిపోతే పోతుంది మమ్మల్ని చంపి వాడి నోట్లో వేసుకొని, వాడి నోట్లో వేసి వాడిని కడుపు కాల్చుకొని చెప్పిండాడు చూడు. వాడెవడో కొత్త వాడు వస్తే వాని దగ్గర ఇట్లా మాటలు చెప్పిండాడు చూడు. చుట్టం వస్తే చుట్టం దగ్గర బుద్ధి ఉందేమో చూడు. అరగంట మాట అన్నాడంట, ఇదే మాటలు ఇట్లా లంగిడితనం చేసే తిన్నారు 7 ఏండ్లు కాంచి. ఈ పంచాయతీ పెట్టి 7 సంవత్సరాలు అవుతుంది. వాని ఇల్లాదులు ఇట్లా లంగిడిపోయే తిన్నారు, ఇప్పటికీ వదలలేదు వాళ్ళు. వాళ్ళు తినమరిగిన వాళ్ళు ఇంక వదలరు. మమ్మల్ని చంపి తినేంత వరకు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని మమ్మల్ని చంపుతూనే ఉంటారు. వాళ్ళు మా కడుపు మంట పోసుకుంటూనే ఉంటారు.